జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం. ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలా మంది కాదని ఉదయం నాకు కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు. ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము. ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఉన్నాడు, ఏమైనా ఇందులో పాకిస్తానీ ఇంతకు ముందు రిలీజ్ అని ఎక్కడ ఉందంటే దీనిలో ఉంది క్లియర్. మీకు ఇష్టం కావాలంటే మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని. అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా? ఆమె అంత క్లియర్ గా ఏం లేకుండా 10 సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా. ఆమెకి ఏదో డౌట్ వస్తేనే కదా చెప్పింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నిన్న రాత్రి, మళ్ళీ మేము తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కాబట్టి వాళ్ళని అట్లానే పెట్టారు. ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. ఇంకా 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 వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ కానీ కన్ఫర్మేషన్ మనం అయితే చెప్పిందంతా క్లియర్ గా ఉంటుంది. మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు. తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేశాడు. అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం పెట్టాలి అంతా నరకం పెట్టాడు. ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు. వాడికి పనిష్మెంట్ కావాలి. ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి. మన దేశం నుంచి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని.